మచ్చలేని మంత్రి గారికి మనసున్న మంత్రి గారికి సార్ 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 మచ్చలేని మంత్రి గారికి ఆపండి. మీరు మళ్ళీ గెలుస్తారని నమ్మకం ఉందా సార్? నాలాంటి ఒక ఉత్తమ నాయకుడు, ప్రజా నాయకుడు గెలవకపోతే ఇంకెవరు గెలుస్తారమ్మా? మచ్చలేని మంత్రి గారికి, మనసున్న మంత్రి గారికి. ప్రచారంలోనే మంత్రి గారు అని పిలిపించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? గెలిచినా గెలవకపోయినా మా అయ్య గారు మంత్రి. ఎందుకంటే ఆయన పేరే మంత్రిగా మార్చుకున్నాడు కాబట్టి. మచ్చలేని మంత్రి గారికి. మంత్రి గారు, ఈసారి మీరు ప్రజలకు ఎలాంటి పథకాలు అందించబోతున్నారు మంత్రి గారు? కట్టెల పొయ్యి మీద వంట చేసే అక్క చెల్లెలకు ఫ్రీగా 3 పొయ్యిల గ్యాస్ స్టవ్, ఆడపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు చదివిస్తే వాళ్ళ పెళ్లి ఖర్చులు నేనే భరిస్తా. ఉచితాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మంత్రి గారు? ఉచితాలు కాదమ్మా, రిపోర్టరు సామాజిక పెట్టుబడి. అంటే అంటే కట్టెల పొయ్యి మీద వంట చేసే అక్క చెల్లెళ్ళు ఆ పొగ పీల్చి పీల్చి అనారోగ్యం పాలవుతున్నారు కదా. అదే ఫ్రీగా గ్యాస్ స్టవ్ ఇస్తే అప్పుడు కట్టెల పొయ్యి మీద వండడమే మానేస్తారు కదా, అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు కదా. మచ్చలేని మంత్రి గారికి, మనసున్న మంత్రి గారికి. అమ్మాయిని చదివిస్తే పెళ్లి మా అయ్యగారే చేస్తానని ఎందుకు చెప్పారంటే, మా అయ్యగారి ప్రయత్నంతో అయినా అమ్మాయిల్ని వాళ్ళ తల్లిదండ్రులు చదివిస్తారని. మచ్చలేని మంత్రి గారికి. ఆ, ఇంకా ఎలాంటి పథకాలు అమలు చేయబోతున్నారు మంత్రి గారు? ఉప్పు, పప్పు, చక్కెర ఇలా ప్రతి దానిపైన ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టే డబ్బు ప్రజలకే చెందాలా. అందుకే ప్రజలు మళ్ళీ నన్ను గెలిపిస్తే ప్రతి కుటుంబానికి నెలకి 8,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గిస్తా. థ్యాంక్ యూ మంత్రి గారు. అమ్మ తల్లే విలేకరు, అప్పుడే యాడికి పోతాండావు? ఇంకా 2-3 ప్రశ్నలు అడిగమ్మా తల్లి. ఎందుకంటే మా అయ్య గారు ఎంత ఉత్తమ నాయకుడు, ఎంత ఆదర్శ నాయకుడు. ఆ, ఎంత గొప్ప నాయకుడో ప్రజలందరికీ తెలియాలి కదా. ఆపండి. అడుగు తల్లి, నువ్వు అడుగమ్మా. మంత్రి గారు, మీ జీతం ఏమో 2 లక్షలు. ఆ, అదందరికి తెలిసిందే కదా. మరి మీరు గడిచిన 5 సంవత్సరాలలో 2,000 కోట్లు ఎలా సంపాదించారు? ఈ 2 లక్షలు తీసుకొని నా ఆస్తి గురించి అడిగినావు చూడు, ఆ వీడియో డిలీట్ చేసి అమ్మే. మచ్చలేని మంత్రి గారికి, మనసున్న మంత్రి గారికి.